ఉన్నారు. పెద్ద ప్రవక్తల్లో మొదటి ప్రవక్త యెషయా, తర్వాత ఇర్మియా, తర్వాత యెహెజ్కేలు, తర్వాత దానియేలు. చిన్న ప్రవక్తలు హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, జకర్యా, హగ్గయి, జకర్యా, మలాకి. పిల్లల యెహెజ్కేలు గ్రంథం మనం చదువుకున్నాం. యెహెజ్కేలు అను మాటకు అర్థం ఏంటంటే యెహోవా నన్ను బలపరచును అని అర్థం. యెహోవా నన్ను బలపరచును అని అర్థం. ఈ 50వ వార్షికోత్సవమునకు కూడి వచ్చినటువంటి మీ అందరినీ దేవుడు బలపరచును గాక. యెహెజ్కేలును బలపరిచినటువంటి దేవుడు, యెహెజ్కేలును తన పరిచర్యలో బలపరిచి వాడుకున్నటువంటి దేవుడు, యెహెజ్కేలును తన పరిచర్యలో బలమిచ్చి ఘనమైనటువంటి పాత్రగా వాడుకున్నటువంటి దేవుడు మీ వ్యక్తిగత జీవితాలలో, మీ కుటుంబ జీవితాలలో దేవుడు మిమ్ములను కూడా బలపరిచి మీ వృత్తులలో దేవుడు వర్ధిల్ల చేయును గాక. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 17:6. ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. హలో, నా మాట వినాలి. ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి ఏమేసిందండి? రెమ్మలు వేసింది. నేను కూడా అనుకుంటున్నాను, షిలోహు ప్రార్థనా మందిరం 49 సంవత్సరాల క్రితం స్థాపించబడి ఇది ఇప్పటికి శాఖోపశాఖలుగా వర్ధిల్లుతూ ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. అందుకనే నేను వచ్చిన వెంటనే ఒకసారి నాకు అమ్మగారు ఎక్కడెక్కడ పరిచర్యలు జరుగుతూ ఉన్నాయో నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. 49 సంవత్సరాల క్రితం ఈ పరిచర్య చాలా చిన్నది, చిన్న మొక్క. కానీ దేవుడు దీనిని ఏం చేశాడంటే మహావృక్షంగా మార్చాడు. దేవుడు దీన్ని ఏం చేశాడంటే గొప్ప ద్రాక్షావల్లిగా చేశాడు. దేవుడు ఈ చిన్న పరిచర్యగా ప్రారంభించబడినటువంటి దీనిని దేవుడు ఏం చేశాడంటే శాఖోపశాఖలుగా వర్ధిల్లేటట్లు దేవుడు చేశాడు. ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లింది. షిలోహు ప్రార్థనా మందిరములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఒక ద్రాక్షావల్లి వలె శాఖోపశాఖలుగా వారి వ్యక్తిగత జీవితాలలో, వారి ఆర్థిక పరిస్థితులలో, వారి యొక్క సాంఘిక పరిస్థితులలో, వారి యొక్క ఉద్యోగ పరిస్థితులలో దేవుడు మిమ్ములను కూడా వర్ధిల్ల చేయాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో ద్రాక్ష చెట్టును దేవుడు దేనితో పోల్చాడు అంటే ఇశ్రాయేలు ప్రజలతో పోల్చాడు. హలో, ఎక్కడేమన్నారు అందరూ? గట్టిగా ఒకసారి ఆమేన్ అని చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ద్రాక్షావల్లితో పోల్చాడు. కానీ ఆ ద్రాక్ష చెట్టు ఫలించిందా? చెప్పాలి. ఫలించిందా? ఫలించలేదు. వృద్ధిలోనికి వచ్చిందా? వృద్ధిలోనికి రాలేదు. కాయలు కాసిందా? కాయలు కాయలేదు. రెమ్మలు వేసిందా? రెమ్మలు వేయలేదు. విస్తరించిందా? విస్తరించలేదు. యెషయా 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, మీరు చదవద్దు ప్రియులరా, అక్కడ ఏముందంటే ఫలించవలసినటువంటి ద్రాక్ష చెట్టు కారు ద్రాక్షాలు కాసింది. హలో, కారు ద్రాక్షాలు కాసింది. ఫలించవలసినటువంటిది, వృద్ధిలోనికి రావలసినటువంటిది, వ్యాపింపవలసినటువంటిది, రెమ్మలు వేయవలసినటువంటి ఆ ద్రాక్ష చెట్టు కారు ద్రాక్షాలు కాసింది. ఆ ద్రాక్ష చెట్టును చూసి దేవుడు దుఃఖపడ్డాడు. ఆ ద్రాక్ష చెట్టును చూసి దేవుడు హృదయములో నొచ్చుకున్నాడు. ఈ షిలోహు ప్రార్థనా మందిరములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఫలించి యేసులో అభివృద్ధి పొందుదురుగాక. మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తం ఏంటంటే మీరు ఫలించి, చెప్పండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. కానీ యెహెజ్కేలు 17:6లో ఆ ద్రాక్ష చెట్టు ఏమవుతుందంటే అది ఏమవుతుంది? ఫలించి వృద్ధి పొంది విస్తరించి కొమ్మలు వేసి రెమ్మలు వేస్తూ అది ఫలిస్తూ వ్యాపిస్తూ ఉంది.
బైబిల్ గ్రంథాన్ని 3 విధాలుగా మనం మాట్లాడచ్చు. 1 అక్షరార్థంగా మాట్లాడచ్చు, 2 ఆత్మీయంగా మనం మాట్లాడచ్చు, 3 చారిత్రాత్మకంగా మనం మాట్లాడచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. అక్షరార్థంగాను, ఆత్మీయంగాను, చారిత్రాత్మకంగాను మాట్లాడవచ్చు. యేసు ప్రభు మాట్లాడిన మాటలన్నీ కూడా సువార్తల్లో ఆత్మీయ అర్థమే ఉంది ప్రియులారా. సో నేను ఈ మాటను ఏమని చెప్పాలనుకున్నానంటే, ఒక చెట్టు ఒక విశ్వాసికి పోల్చబడింది. అర్థమైందా అమ్మ? అర్థమైందంటారా? ఏదో ఒకటి చెప్పండిరా. అర్థమైందా లేదా ఏంటి? అర్థమవ్వాల. చెట్టు దేనికి పోల్చబడింది? ఒక విశ్వాసికి, ఒక సంఘానికి, ఒక క్రైస్తవుడికి పోల్చబడింది. ఆ చెట్టు ఎట్లా ఉండాలి? ఆ చెట్లు ఎలా ఫలించాలి? ఆ చెట్టును గురించి దేవుడు ఏం ఆశిస్తున్నాడు అని మన బైబిల్ గ్రంథంలో ఒక 3 విషయాలు నేను మీకు చూపిస్తాను. అసలు చెట్టును బట్టి దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి చూద్దామా? కీర్తన 52:8 వచనం ప్రియులారా. కీర్తన 52:8. ఎస్, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఏ చెట్టు అంటే అది? అందరు చెప్పాలరా, ఒలీవ కాదు, పచ్చని చెట్టు అని చెప్పండి. పచ్చని చెట్టు అంటే చెట్టు ఎట్లా ఉండాలి? పచ్చగా ఉండాలి. కానీ ఈరోజు కొన్ని సంఘాలలో కొన్ని చెట్లను చూసినప్పుడు అవి పచ్చగా లేదు, వాడిపోతా ఉన్నాయి, ఎండిపోతా ఉన్నాయి, రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దాని అర్థం ఏంటో తెలుసా? కొన్ని చెట్లలో జీవం లేదు. జీవం ఉంటేనే పచ్చగా ఉంటుంది కదండి. జీవం లేకపోతే పచ్చగా ఉండిద్దా? పచ్చగా ఉండదు. కానీ ఇక్కడ ఈ చెట్టు 52:8 ప్రకారం ఈ చెట్టు, ఆ చెట్టు పచ్చగా ఉంది. షిలోహు ప్రార్థనా మందిరములో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ పెద్ద, ప్రతి యవన బిడ్డ, ప్రతి సండే స్కూల్ పిల్లవాడు ఎలా ఉండాలంటే పచ్చగా ఉండాలి ప్రియులారా. గట్టిగా ఆమేన్ చెప్తారా? పచ్చగా ఉండాలి. కానీ కొంతమంది క్రైస్తవులు ఎలా కనబడుతున్నారంటే నిర్జీవంగా కనబడుతున్నారు, దేవునికి దూరంగా కనబడుతున్నారు, అన్నీ పోగొట్టుకున్న వారిలాగా కనబడుతున్నారు, దేవునికి దూరమై జీవిస్తూ ఉన్నారు. అలాంటి క్రైస్తవులను దేవుడు ఈ 50వ వార్షికోత్సవంలో వారితో దేవుడు మాట్లాడి వారిని రూపాంతరపరచునుగాక. రూపాంతరపరిచి వారు మరలా పచ్చగా పచ్చని చెట్టు వలె తయారై దేవుని మందిరములో వర్ధిల్లుదురుగాక. పచ్చని చెట్టు అంటే ఎవరైనా ఇష్టపడతారు? పచ్చని చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఫోటోలు దిగుతాం. ఎండిపోయిన చెట్టు దగ్గరికి వెళ్ళి దిగుతామా? అమ్మో, ఎండిపోయిన చెట్టు దగ్గరికి దిగుతాం. నేను చెప్పానా? మీరు చెబుతున్నారు ఎండిపోతాం మనం కూడా? ఏమో మీరు చెబుతున్నారు. పచ్చని చెట్టు దగ్గరికి వెళ్ళి దిగితే సీనరీ బాగుంటుంది, షూటింగ్ బాగుంటుంది, అబ్బా ఏముంటుంది అనుకుంటాం. ఇప్పుడు ఏ చెట్టు కావాలి దేవునికి? అమ్మ చెప్పరు, ఇది పచ్చని చెట్టు. నెంబర్ 2 ఇంకొక చెట్టును చూపిస్తా. ఆ వాక్యంలోకి రాలేదు, ఇంట్రడక్షన్లోనే ఉన్నాను. 2వ చెట్టు కీర్తన 1:3. కీర్తన 1:3. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు. హలో, ఇది ఏ చెట్టు? ఫలములు కలిగిన చెట్టు. అందరు చెప్పండి, ఏ చెట్టు? కొన్ని చెట్లు ఉంటాయి కానీ ఆ చెట్టు ఉండిద్ది కానీ చెట్టుకి ఏముండవు. కానీ మనం చదువుకునే వాక్య భాగం, ఆ ద్రాక్ష చెట్టు ఏమవుతుంది? శాఖోపశాఖలుగా వర్ధిల్లుతూ రెమ్మలు వేస్తుంది. కానీ ఇక్కడ కీర్తన 1:3 ప్రకారం ఈ చెట్టుకున్న పేరేంటంటే ఫలములు కలిగిన చెట్టు. ఒకసారి మీరు లోపల ఉన్న వాళ్ళు ఆగండి, బయట ఉన్న వాళ్ళందరూ చెప్పండి. నా సహోదరులు అందరూ చెప్తారు, ఏ చెట్టు అమ్మా? ఆగండి నాయన, ఏ చెట్టు? ఫలములు కలిగిన చెట్టు. చెప్పండి ఒకసారి. ఫలములు కలిగిన చెట్టు. చెట్లు ఉన్నాయి, మందిరాల్లో చెట్లు ఉన్నాయి, మందిరాల్లో సంఘ బిడ్డలు ఉన్నారు, మందిరం నిండిపోతా ఉంది, సంఘ బిడ్డలు వస్తున్నారు, యవన బిడ్డలు వస్తున్నారు, సంఘ పెద్దలు వస్తున్నారు, చిన్న పిల్లలు వస్తున్నారు. కానీ ఏమి లేవంటే ఫలాలు లేవు. ఫలములు కలిగిన చెట్లులాగా ఉండాలి. ఆత్మ ఫలములు ఫలించేవారిగా ఉండాలి. జిహ్వ ఫలాలు ఫలించేవారిగా ఉండాలి. మంచి ఫలములు ఫలించేవారిగా ఉండాలి.
నీతి ఫలములు ఫలించేవారిగా ఉండాలి. అప్పుడే ఆ చెట్టును చూసి దేవుడు ఇష్టపడతాడు. అమ్మా, నువ్వు చెట్టు పెట్టావురా, చెట్టు పెట్టినప్పుడు చెట్టుకు ఫలాలు లేకపోతే ఇష్టపడతావా లేకపోతే కోపపడతావా? వా, ఏం పడతావు? కోపపడతారు, అంతేనే కదా. దాన్ని ఏం చేయాలనుకుంటావు? దాన్ని పీకి పారవేయాలనుకుంటావు. ఇది నా ఇంటికాడ ఉండటం మంచిది కాదు అనుకుంటావు. అవునా కదరా? అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, ఫలింపని ప్రతి చెట్టుని దేవుడు ఏం చేస్తాడంట? అమ్మో, ఆ స్థితిలోనికి చెట్టుగా ఉన్న మనం వెళ్ళకూడదు. ఆమేన్ చెప్పండి. మనము ఫలములు కలిగిన చెట్టు. నేనేమంటానంటే, సంఘములో ఆత్మ ఫలములు ఫలించే వారిని దేవుడు లేపునుగాక. జీవ ఫలములతో, నీతి ఫలములతో, మంచి ఫలములతో ఫలించేటటువంటి వారిని ఈ 50వ వార్షికోత్సవములో దేవుడు మన సంఘాలలో లేపునుగాక. ఇది ఏ చెట్టురా? ఫలములు కలిగిన చెట్టు. 3వ చెట్టును చూపిస్తాను, నేను మీకు ముందుకెళ్ళిపోతున్నాను. 3వ చెట్టు కీర్తన 92:12 వచనం. ప్రియులారా, కీర్తన 92:12. ఎస్, ఖర్జూర వృక్షము వలె మోవు వేయుదురు లెబానోను మీది దేవదారు వృక్షము వలె. చాలు. ఇది ఏ చెట్టు అంటే ఎదిగే చెట్టు. అందరు చెప్పండి నాన్న, చెప్పండి రా. ఏ చెట్టు? ఎదిగే చెట్టు. 1 పచ్చని చెట్టు, 2 ఫలములు కలిగిన చెట్టు, 3 ఏ చెట్టు? ఎదిగే చెట్టు. సంఘములో ఎదిగే వాళ్ళు కావాలి. నేనేమంటానంటే, 10 సంవత్సరాల క్రితం నువ్వు ప్రార్థనకు వచ్చావు, 20 సంవత్సరాల క్రితం మందిరంలో చేర్చబడ్డావు, 20 సంవత్సరాల క్రితం మందిరంలోకి వచ్చి బాప్తిసం తీసుకున్నావు. ఆ రోజు నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఈ రోజు నీ యొక్క ఆత్మీయ స్థితి అలా ఉండకూడదు. ఆత్మీయ స్థితిలో ఏం రావాలి చెప్పండి? హలో, ఏం రావాలి? వాళ్ళు చెప్తున్నారు, ఎదుగుదల రావాలి. నేను అనుకుంటూ ఉంటా, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు 10 సంవత్సరాల క్రితం నజరేయుడా నా యేసయ్య పాట పాడుతున్నారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వెళ్ళిన తర్వాత ఆ సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్తే మళ్ళీ ఆయన పిలిచి పాట పాడమంటే నజరేయుడా. అరే, 10 సంవత్సరాల క్రితం అదే పాట పాడావు, ఇప్పుడు కూడా అంటే వాళ్ళు ఏం రాలా? ఎదుగుదల లేదు, మార్పు లేదు. మార్పు లేని క్రైస్తవులను, మార్పు లేని చెట్లను దేవుడు ఇష్టపడడు. ఎదిగే చెట్లు కావాలా? శారీరకంగా మనం ఎలా ఎదుగుతున్నామో ఆత్మీయంగా కూడా మనము అలా ఎదగాలి. ఆత్మీయంగా కూడా మనం అలా అభివృద్ధి పొందాలి. ఆత్మీయంగా కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క కార్యాలను మనం అనుభవించాలి. ప్రియులారా, మీకు అద్భుతమైన విషయాన్ని చెప్తాను. 3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనంలో ఏముందరన్నా ఒకసారి చూడండి. ఏ విషయాలు ఎదగాలని ఉందో, ఏ విషయాలు ఎదగాలి? 3వ యోహాను పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో. చాలు చాలు. ఏ విషయాలు అంటమ్మా? చెప్పండి చెప్పండి. ఏ విషయాలు? అన్ని విషయాలలో, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అందరు చెప్పండి ఒకసారి, చేయొద్దండి. అన్ని విషయాలలో. అన్ని విషయాలు ఏమవ్వాలి మనం? ఈ 50వ వార్షికోత్సవంలో దేవుడు మన నుంచి కోరుకుంటున్నదే, we must and should prosper in every area. ప్రతి విషయంలో మనము దేవునిలో ఎదిగేవారిగా ఉండాలి, ఫలించేవారిగా ఉండాలి, వృద్ధిలోనికి వచ్చేవారిగా ఉండాలి. పాస్టర్ గారు, ఏ విషయాలు ఎదగాలి, ఏ విషయాలు వృద్ధి పొందాలి అని మీరు అడగొచ్చు. ప్రియులారా, దైవజనుడిగా నన్ను చెప్పనివ్వండి. ప్రార్థనలో మనము ఎదుగుదుముగాక. ప్రార్థన జీవితంలో మనం ఎదగాలి. ఒకప్పుడు మన ప్రార్థన ఎలా ఉందో అలా ఉండకూడదు. ఒకప్పుడు స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, ఆత్రనైనా, ఆత్రనైనా, నీకు ఆత్రనైనా, నాకు ఆమేన్ నాయనా, అది ప్రార్థన ఒకప్పుడు. ఇప్పుడు ఆ ప్రార్థన మారిపోవాలి. గట్టిగా ఆమేన్ అని చెప్తారా? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? నిజంగా సూపర్. అన్ని విషయాల్లో ప్రార్థనలో ఎదుగుదుముగాక, భక్తి జీవితంలో ఎదుగుదుముగాక, క్రీస్తు ప్రేమలో మనము ఎదుగుదుముగాక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు మనము ఎదుగుదుముగాక.
విశ్వాసములో ఎదుగుదుముగాక. దేవుడిచ్చినటువంటి రక్షణ విషయంలో మనము ఎదుగుదుముగాక. దేవుని దయలో, మనుషుల దయలో మనము ఎదుగుదుముగాక. అంతేకాదు దేవునికి ఇచ్చుటలో కూడా మనము ఎదుగుదుముగాక. ఎదగాలి. 40 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ఉన్నావో అలా ఇప్పుడు ఉండకూడదు. అమ్మా, నేను ఒక మాట చెప్పనా, మీ పాస్టర్ గారు 40 సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యం పదే పదే చెబుతున్నాడు అనుకో, దాని అర్థం ఏంటి? ఎదగల. 40 సంవత్సరాల క్రితం నువ్వు అదే పాట పాడి ఇప్పుడు అదే పాట పాడుతున్నావు అనుకో, అదే ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఏమవ్వలేదు, ఎదగలేదు. ఈ కడవరి దినాలలో, హలో జాగ్రత్తగా వినాలి, ఈ కడవరి దినాలలో, ఈ రాకడ దినాలలో, ఈ చెడ్డ దినాలలో, ఈ దుర్దినాలలో, ఈ అంత దినాలలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నటువంటి ఈ దినాలలో క్రైస్తవ సంఘము క్రీస్తులో వర్ధిల్లి ఎదిగి ఫలించునుగాక. అలా మీరు ఫలించాలని దైవజనుడిగా కోరుకుంటున్నా. పాస్టర్ గారు ఎందుకు ఎదగాలి, పాస్టర్ గారు ఎందుకు వర్ధిల్లాలి అని మీరు అడిగితే, ఎఫెసీ పత్రిక 4:15 ఒక మాట ఉంటుంది ప్రియులారా. ఎందుకు ఒక క్రైస్తవుడు చెట్టు వలె ఎదగాలి, ఎందుకు ఒక క్రైస్తవుడు చెట్టు వలె వర్ధిల్లాలి, ఎందుకు ఒక క్రైస్తవుడు చెట్టు వలె ఫలములు ఫలించాలి అంటే 4:15 ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చూడండి నాన్న. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరి వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు. అర్థమైందా మీకు? ఇప్పుడు కనెక్ట్ అయిందా? వాడు దేనికి ఎదగాలో తెలుసా, దేనికి వృద్ధి పొందాలో తెలుసా, దేనికి శాఖోపశాఖలుగా వర్ధిల్లాలో తెలుసా? క్రీస్తు వలె ఉండుటకు. ఆమేన్. ఎవరి వలె ఉండాలి? మనం క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తుని పోలి జీవించాలి. క్రీస్తు అడుగు జాడల్లో మనం నడవాలి. క్రీస్తును కలిగి జీవించాలి. క్రీస్తు కొరకు మాత్రమే మనం జీవించాలి. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, ఓ క్రైస్తవుడా, నీవు సంఘము లోపల సంఘము వెలుపల ఏం కనపరచాలి? మాదిరిని కనపరచాలి, క్రీస్తును చూపించాలి. ఈ వార్షికోత్సవంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, క్రీస్తు వలె ఉండుట కొరకు. మనుషుల వలె కాదండి, మనుషులు పోలికని బట్టి కాదండి, ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారిని బట్టి కాదండి, ఆ విశ్వాసి ఈ విశ్వాసిని బట్టి కాదండి. మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు వలె మనం ఉండాలి. క్రీస్తు వలె మనం జీవించాలి. ఆమె చెప్పండి ఒకసారి. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఎందుకండి క్రీస్తుని వలె అని మీరంటే, క్రీస్తు డైరెక్ట్గా వచ్చి ఇప్పుడు మనం కనపడ్డాం. మన ద్వారా క్రీస్తు లోకానికి కనుపరచబడాలి. అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే, ఓహో క్రీస్తు ఇలా ఉన్నాడు కావాలి, క్రీస్తు ప్రేమ ఇలా ఉంటుంది కావాలి అని ప్రజలు మనల్ని ఏం చేస్తారంటే వెంబడిస్తూ దేవుని మందిరంలో చేర్చబడతారు. సమయం అయిపోతుంది కానీ నేను త్వరగానే ముగించేస్తాను. వాక్యాలకు వస్తున్నాను. ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసింది. షిలోహు ప్రార్థనా మందిరం, షిలోహు మినిస్ట్రీస్ శాఖోపశాఖలుగా వర్ధిల్లి ఇంకను రాబోయే దినాలలో రెమ్మలు వేస్తూ అనేక సంఘాలను స్థాపించునుగాక, అనేక ఆత్మలను రక్షించునుగాక, అనేక ఆత్మలను ప్రభు రాజ్యము కొరకు సిద్ధపరచునుగాక, అనేక ఆత్మల కొరకు భారము కలిగి జీవించునుగాక, అనేక ఆత్మల కొరకు సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రయాసపడి భారముతో జీవించుదురుగాక. ఇప్పుడు చెట్టుని గురించి నేను మీకు చెప్పాను. ఆ ద్రాక్ష చెట్టు వర్ధిల్లుతుంది, నువ్వు కూడా వర్ధిల్లాలి. ఒకప్పుడు 10th క్లాస్ ఫెయిల్, మీ ఎదుట నిలబడినటువంటి వ్యక్తి 10th క్లాస్ ఫెయిల్. డిగ్రీలో 100కు మార్కు వచ్చినాయి నాకు ఇంగ్లీష్లో. నా మార్కులు మీకు ఎవరికి వచ్చుండో? 40 పేజీలు రాశాను ఇంగ్లీషు ఎగ్జామ్ పేపర్, 40 పేజీలు రాశాను. పాస్ మార్క్ 35. నాకు వచ్చిన మార్కులు ఎన్ని చెప్పండి అమ్మా. నేను చెప్పడానికి సిగ్గు అవ్వాలి కానీ మీకు చెప్పడానికి సిగ్గు ఏంటి? నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 100కు 1 మార్కు వచ్చింది. నా బ్రతుకది. సెకండ్ ఇయర్ డిగ్రీలో అన్నీ పాస్ అయ్యా, మళ్ళీ ఇంగ్లీష్లో మళ్ళీ ఫెయిల్, మళ్ళీ 40 పేజీలు రాశా. 35 మార్కులు వస్తాయి అనుకున్నా. మళ్ళీ ఎన్ని వేసాడు తెలుసా? 2 మార్కులు వేసి పెట్టాడు.
నేను అనుకున్నాను ఫస్ట్ సంవత్సరం దిద్దినోడే రెండో సంవత్సరం దిద్దాడు వీడు. ఆడనుకున్నాడు దిద్దేవాడు వీడు వాడే కదా, ఆ 40 పేజీలు రాసినట్టు ఆడే కనుక పోయిన సంవత్సరం ఒకటేసాను. ఈ సంవత్సరం ఎన్ని? నా బతుకది, నా బ్రతుకది, నా జీవితం అది. సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసా, డిగ్రీ 40 పేజీలు రాసా, మళ్ళీ నా మార్కులు 3. ఎవరికి రాలా, ప్రపంచంలో వచ్చింది రాదు నాకు తెలియదు, నాకైతే వచ్చినాయి 3 1 2 3. సప్లిమెంటరీ ఎగ్జామ్ సెకండరీ ఇంగ్లీష్ రాసా, నా మార్కులు 4 1 2 3 4. నా బ్రతుకది. అందరు ఎగతాళి చేశారు, అందరు చేదరించుకున్నారు. సేవకుడు కొడుకు ఫెయిల్ అయ్యాడు, వీడు చదువులో వృద్ధి పొందలేడు, సేవలో ముందుకు వెళ్ళలేడు, దేవుని సంఘాలను కట్టలేడు, దేవుని పరిచర్య చేయలేడు. ఎందరో ఎగతాళి చేశారు, హేళన చేశారు. కానీ ఎక్కడ ఫెయిల్ అయిపోయానో అక్కడే దేవుడు నన్ను వృద్ధిలోనికి తీసుకురావటం ప్రారంభించాడు. ఎక్కడ ఫెయిల్ అయిపోయానో అక్కడే నా దేవుడు నన్ను పట్టుకొని వృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. ఈరోజు నా చదువు, నేను ఫెయిల్ అయిపోయిన తర్వాత మధ్యప్రదేశ్ బైబిల్ ట్రైనింగ్ చేశాను, కేరళ వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ చేశాను, మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేశాను. ఈరోజు మా ఊర్లో ఎక్కువ భాషలు మాట్లాడేవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడే. ఆమేన్. దేవుడు వృద్ధిలోకి తీసుకుని వచ్చాడు. ఒక చిన్న బైబిల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుని కృపించాడు. ఇప్పటికి 29 పుస్తకాలు ఆంధ్ర క్రైస్తవ లోకానికి రాయటానికి దేవుడు కృప దయచేశాడు. ఇప్పటికి 2 మందిరాలు కట్టుకోవడానికి దేవుడు కృప దయచేశాడు. దేవుడు తీసుకురాడు వృద్ధిలోకి. 50వ వార్షికోత్సవంలో నిరుత్సాహంగా కూర్చున్న మీకు ఒక వార్త. ఫెయిల్ అయిపోయినానని, ఎదగలేకపోతున్నానని, వృద్ధిలోనికి రాలేకపోతున్నానని కంగారు పడుతున్నారా? ఈ 50వ వార్షికోత్సవంలో దేవుడు మిమ్మల్ని తాకి, పరిశుద్ధాత్మ మిమ్మల్ని దర్శించి, మిమ్మల్ని మరలా ఆ ద్రాక్ష చెట్టు ఎలా వృద్ధిలోనికి వచ్చిందో అలా దేవుడు మిమ్మల్ని మీ సంఘాలలో దేవుడు వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. మీరు చేయుచున్న వ్యాపారాల్లో వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. మీరు చేయుచున్న ఉద్యోగాలలో దేవుడు మిమ్మల్ని వర్ధిల్లతలోనికి తీసుకుని వచ్చును గాక. యేసేపుని గురించి మీకు బాగా తెలుసు. నేను ఇంక చదివించను, రాసుకునే వాళ్ళు ఉంటే రిఫరెన్స్లు రాసుకొని చెప్తా ఉంటాను, ఎందుకంటే టైం అయిపోతా ఉంది. 39:2 ఆదికాండం ప్రకారం, ఆదికాండం 39:2 ప్రకారం యేసేపు ఐగుప్తిని ఇంట ఉన్నాడు. యేసేపునికి దేవుడు తోడై ఉండి యేసేపును దేవుడు ఏం చేశాడంటే వర్ధిల్ల చేశాడు. ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఎదుట నెట్టివేయబడినటువంటి, తృణీకరించబడినటువంటి, గోతిలో వేయబడినటువంటి ఆ ఐగుప్తీలకు అన్ని వేయబడినటువంటి యేసేపును దేవుడు ఏం చేశాడంటే, చెప్పండిరా, చెప్పండి అమ్మా నాయన, బయట వాళ్ళు చెప్పండి. అసలు వాళ్ళు నోరు అసలు పై చూపే కానీ నోటి మాటలేదు అన్నట్టు కూర్చున్నారు వాళ్ళు. పై ఏమయ్యా అయ్యగారు, ఐగుప్తు దేశంలో యేసేపును దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుడు తన పిల్లలను విడిచిపెట్టడు. దేవుడు తనను నమ్ముకున్నటువంటి వారిని విడిచిపెట్టడు. నేనేమంటానంటే, షిలోహు ప్రార్థనా మందిరములో ఉన్న ప్రతి వ్యక్తిని నా దేవుడు విడిచిపెట్టకుండా దేవుడు వారిని వర్ధిల్ల చేయునుగాక. ఇప్పుడు వస్తున్నా మీ దగ్గరికి. అసలు మాట్లాడతలేదుగా మీరు. యేసేపు ఏం చేశాడు దేవుడు? గట్టిగా చెప్పాలి. ఏం చేశాడు? ఎక్కడున్నప్పుడు? ఐగుప్తు దేశం, తనది ఐగుప్తు దేశం, తనది కాని దేశములో, నెట్టివేయబడినటువంటి దేశములో, అమ్మి వేయబడినటువంటి దేశములో దేవుడు యేసేపునకు తోడై ఉండి ఫరో రాజు ఎదుట దేవుడు ఏం చేశాడంటే వర్ధిల్ల చేశాడు. ఈ 50వ వార్షికోత్సవములో దేవుడు మిమ్ములను కూడా మీ చేతి వృత్తులలో, మీ వ్యాపారాల, ఉద్యోగాలలో, చేతి పనులలో దేవుడు మిమ్మల్ని ఏం చేయాలో తెలుసా? ఆయన మిమ్మల్ని కూడా మీకు తోడై ఉండి మిమ్మల్ని వర్ధిల్ల చేయును గాక. ఆదికాండం 26, 11, 12 ప్రకారం, 12, 13 వచనాల ప్రకారం ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నాడు. హలో, ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు? గెరారు దేశం తనది కాదు. గెరారు దేశం తనది కాదు. గెరారు దేశంలో అబీమెలెకు రాజుగా ఉన్నాడు. ఫిలిస్తీన్లు ఉన్నారు. ఫిలిస్తీన్ల మధ్యలో ఇస్సాకు ఉన్నాడు. కానీ ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండి క్రమక్రమముగా దేవుడు ఇస్సాకుని ఏం చేశాడంటే, గట్టిగా, ఇంకా గట్టిగా, నాకు ఈ చెవి వినపడుతుంది, ఈ చెవి వినపడతల్లా. ఏం చేశాడు గెరారు దేశంలో దేవుడు? నీ ఉద్యోగం ఎక్కడ, ఈ నెల్లూరులో చేయని అవసరం లేదు.
ఉద్యోగం ఎక్కడో చేస్తున్నావా, భయపడబాకు. మీ అమ్మ మీ నాన్న నీకు తోడుగా లేరా, భయపడబాకు. నువ్వు ఎక్కడున్నా దేవుని బిడ్డవైతే దేవుడు నీకున్నటువంటి స్థితిని గొప్ప చేయటం ప్రారంభిస్తాడు ఆయన. సమూయేలు 2:26 మొదటి సమూయేలు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు. షిలోహు ప్రార్థనా మందిరంలో ఉన్నాడు సమూయేలు. హలో, వింటున్నారా? అర్థమవుతుందా? కొంచెం స్పీడ్ అయ్యాను కదా నేను. ఎస్, టైం అవుతుంది కనుక స్పీడ్ అవుతున్నాను. షిలోహు ప్రార్థనా మందిరంలో ఉన్నాడు సమూయేలు. షిలోహు ప్రార్థనా మందిరంలో పరిచర్య చేస్తా ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టలేదు సమూయేలుని. మనుషుల దయలోను దేవుని దయలోను సమూయేలు ఏమయ్యాడు చెప్పండి? వర్ధిల్లాడు. ఇప్పుడు ఆ ద్రాక్ష చెట్టు ఏమైంది? శాఖోపశాఖలుగా రెమ్మలు వేసింది. యోసేపు వర్ధిల్లాడు అట్లా, సమూయేలు వర్ధిల్లాడు అట్లా, ఇస్సాకు వర్ధిల్లాడు. నా కోరిక ఏంటంటే, నా ప్రార్థన ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు, ప్రభువా షిలోహు ప్రార్థనా మందిరాన్ని ఇంతకాలం కాచి కాపాడావు, గుడ్, వెరీ గుడ్, కృతజ్ఞతాస్తుతులు నీకే. సేవకులను కాపాడావు, కృతజ్ఞతాస్తుతులు. సంఘాన్ని కాపాడావు, కృతజ్ఞతాస్తుతులు. ఆత్మలను రక్షించావు, కృతజ్ఞతాస్తుతులు. ఇది ఇంతటితో ఆగిపోకూడదు ప్రభువా. రాబోయే రోజుల్లో ఇంకను ఇది వర్ధిల్లుతూ ముందుకెళ్ళిపోవాలి తండ్రి. అది నా ప్రార్థన. సంఘంలో ప్రతి ఒక్కరు ప్రార్థనలు చేయాలి, సంఘంలో ప్రతి ఒక్కరు ఆరాధన చేయాలి, సంఘంలో ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి, సంఘంలో ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా ఎదగాలి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆత్మఫలాలు ఫలించాలి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎంతమందికి కోరిక ఉంది, ఎంతమందికి ఆశ ఉంది? ఎస్, నేను కూడా వర్ధిల్లాలి, నేను కూడా వృద్ధిలోనికి రావాలి అని ఎంతమందికి కోరికుందో నాకు తెలియదు. కానీ మరలా నేను 3 విషయాలు చెప్తాను నేను మీకు. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే, ఒక సంఘాన్ని దేవుడు వర్ధిల్ల చేయాలి అంటే, ఒక క్రైస్తవుని దేవుడు వర్ధిల్ల చేయాలి అంటే, ఒక విశ్వాసిని దేవుడు వర్ధిల్ల చేయాలి అంటే, ఆ వ్యక్తి చేయవలసిన పనులేంటో చాలా ఉన్నాయి బైబిల్లో. సమయ సందర్భాన్ని బట్టి ప్రతిదీ నేను 3 విషయాలు చెప్తున్నాను. పచ్చని చెట్టు, ఫలములు కలిగిన చెట్టు, ఎదిగేటటువంటి చెట్టు. యోసేపు, ఇస్సాకు, సమూయేలు, 3 మాటలు. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ఏంటో కూడా 3 మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. చూద్దామా బైబిల్ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ఏం చేయాలి? 2వ దినవృత్తాంతములు 26:5. కొంచెం స్పీడ్, వందే భారత్ అవ్వాలి మీరు. ఎస్, తెలివి కలిగిన జకర్యా. ఎస్, అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం చాలు. మనకు కావాల్సిన పాయింట్ వచ్చేసింది. ఉజ్జియా కనబడుతున్నాడు అక్కడ. అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించినంత కాలము అతడు ఏమయ్యాడంట? గట్టిగా చెప్పాలి, ఏమయ్యాడు? వర్ధిల్లాడు. నేనేమంటానంటే, దేవుని ఆశ్రయిస్తే నీవు వర్ధిల్లుతావు. దేవుణ్ణి నమ్ముకుంటే నీవు వర్ధిల్లుతావు. దేవుని దగ్గరకు నువ్వు వస్తే నువ్వు వర్ధిల్లుతావు. ఉజ్జియా వర్ధిల్లాడట్లా. ఆశ్రయించండి, ఆశ్రయించిన వారిని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారిని. బైబిల్లో ఒక మాట ఉంది, యోహాను సువార్తలో, దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారిని దేవుడు ఏం చేయడంట? గట్టిగా ఏం చేయడంట? రకరకాలుగా చెబుతున్నారమ్మా. టైం లేదంటే టైం ఉంటే చెప్పేవాడిని మీకు. ఏం చేయడంట? త్రోసివేడు. చెప్పండి అందరూ ఒకసారి. ఏం చేయడు? ఆయనను ఆశ్రయించినటువంటి బిడ్డలకు దేవుడు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఉజ్జియా ఆశ్రయించాడు, దేవుడు ఉజ్జియాని వర్ధల చేశాడు. ఇంకా దేవుని నమ్ముకోరకుండా, ఇంకా దేవుని ఆశ్రయించకుండా, ఇంకా పాప క్షమాపణ పొందకుండా, ఇంకా బాప్తిస్వం పొందకుండా, ఇంకా మారుమనసు పొందకుండా, ఇంకా నమ్మి నీటి బాప్తిస్వం తీసుకోనకుండా ఎవరైతే ఉన్నారో దేవుడు వారితో మాట్లాడుతున్నాడో, ఆశ్రయించండి. ఇది 50వ వార్షికోత్సవం. 50 సంవత్సరాలు నిండిపోతా ఉన్నాయి. ప్రియులారా,
ప్రభుని ఆశ్రయించండి. మందిరానికి రావటం మంచిదే, కానుకలు ఇవ్వటం మంచిదే, భక్తి చేయటం మంచిదే, సేవకుడికి లోబడటం మంచిదే, కానీ నువ్వు ఆశ్రయించు, ప్రభునే ఆశ్రయించు, నమ్ముకో, ఆయన దగ్గరకు రా, ఆయన పాదాలు పట్టుకో, పాపినయ్యా నీ వేడుకో, ప్రభు నిన్ను కరుణించి నిన్ను వర్ధల చేయటం ప్రారంభిస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు వృద్ధిలోనికి తీసుకురావాలంటే ఆ వ్యక్తి దేవునిని చెప్పాలి, దేవునిని. నెంబర్ 2, రెండవ మాట ఆగు. 2వ దినవృత్తాంతములు 31:21. రెండవ మాట 2వ దినవృత్తాంతములు 31:21. ఆశ్రయించుటకై ఎస్ తాను ఆరంభించిన ప్రతి పని అతడు అతడు హృదయపూర్వకంగా జరిగించి, చెప్పండి, అతడు హృదయపూర్వకంగా జరిగించి ఏంటి? ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించాడు. ఎవరైనా? హిజ్కియా. ఒక వ్యక్తిని దేవుడు వర్ధిల్ల చేయాలి అంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు వృద్ధిలోనికి రావాలి అంటే, నీకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలను దేవుడు తీర్చాలి అంటే, ఆ చెట్టు ఏం చేయాలో తెలుసా? ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసా? ఆ క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసా? ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించాలి. అంటే లోపలేవి అంటే పైకి వందనాలు చెప్పి లోపల ఏదో పెట్టుకుంటాం కాదు. పైకి చెప్పిన వందనాలు లోపల ఉండాలా. అర్థమైందా? పాస్టర్ గారు వస్తున్నాడు రాని ఇంకొక సందులోకి వెళ్ళిపోవటం కాదు. అమ్మో వస్తున్నాడు, వచ్చాడంటే ఏదో ఒక పని నా తలమే పెడతాడు, నేను ఏడమవుతాను అని తప్పించుకునే దొంగలు కూడా చెప్పండిరా. అమ్మో ఉన్నారంట, మీరే ఒప్పుకున్నారులే, నేను అనలేదు బాబు, ఉన్నారు. ఏ పనైతే సేవకుడు నీకు అప్పగించాడో, ఏ పనికైతే దేవుడు సేవకుడు నిన్ను నిర్ణయించాడో, ఏ పని చెయ్యమని నీకు చెప్పాడో, ఆ పనిని నువ్వేం చేయాలంటే, అమ్మ చెప్పండిరా, హృదయపూర్వకంగా చేయాలి. అందుకనే దావీదు అంటాడు, నా పూర్ణ మనస్సుతో నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. రెఫరెన్స్ కావాలంటే చెప్తా. 9వ కీర్తన 1వ వచనం ఉంటుంది, పూర్ణ హృదయముతో. అందుకని దేవుడు చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నన్ను సేవించండి. పనిని ఎట్లా చేయాలి చెప్పండి? హృదయపూర్వకంగా చేయండి. అమ్మా, దేవుడు ఏ పని అప్పగించినా, ఇప్పుడు దేవుడు మాకు సేవ అప్పగించాడు. ఈ సేవను నేనేం చేయాలి? నా ఇష్టం వచ్చినట్లు నేను చేయకూడదు, నా ఇష్టం వచ్చినట్లు నేను డ్యాన్స్ చేయకూడదు. దేవునికి ఇష్టం వచ్చినట్లు నేను చేయాలా. అదే దేవునికి ఇష్టం వచ్చిన సేవ. హృదయపూర్వకంగా చేయండి. 50వ వార్షికోత్సవంలో షిలోహు ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి సంఘమిడతో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుడు నీకు అప్పగించిన పని హృదయపూర్వకంగా. నీకు ఉద్యోగం ఇచ్చాడా దేవుడు? దాంట్లో డక్కర మాటలు బల్ల కింద చేయి పెట్టడాలు చేయబాకో. ఏ పని దేవుడిచ్చా ఆ పని హృదయపూర్వకంగా జరిగించు. పనిని హృదయపూర్వకంగా జరిగించు. వ్యాపారం ఇచ్చాడా? సేవ ఇచ్చాడా? చేతి వృత్తులు ఇచ్చాడా? ఏ పనైనా హృదయపూర్వకంగా చేయి. ఇక 3వ మాట చెప్పి నా మాట ముగించేస్తా. అక్కడేం 10 నిమిషాల టైం ఉంది, ఇక్కడేం 5 నిమిషాల టైం ఉంది. ఏది కరెక్టో నాకు తెలియదు, నా తప్పు కాదు. నా దాంట్లో ఇంకా 6 నిమిషాలు ఉంది. టైం చాలా జాగ్రత్తగా ఫాలో అవుతాను నేను. పంక్చువాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ సేవకుడికి. 2 మాటలు చెప్పుకున్నాం వర్ధిల్లాలంటే. 1 ఆశ్రయించాలి, 2 పని. నెంబర్ 3 యోబు గ్రంథం 22:23 చివరి మాట. యోబు గ్రంథం 22:23. ఆహా, నీ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను నీవు తొలగించిన ఎడల నీవేమవుతావు చెప్పండి?
బిబ్లికల్గా బైబిల్లో నానార్థాల్లో అభివృద్ధి పొందటం, వృద్ధి పొందటం, ఫలించటం, వ్యాపించటం అన్ని నానార్థాలే. యోబు గ్రంథం 22-23 ప్రకారం ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే, ఒక వ్యక్తి వృద్ధిలోనికి రావాలి అంటే, ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలి అంటే ప్రార్థనలోను, భక్తిలోను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలోను, దేవుని ప్రేమలోను, విశ్వాసములోను, రక్షణలోను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలోను, దాతృత్వములోను ఒక వ్యక్తి వృద్ధిలోనికి రావాలి అంటే ఆ వ్యక్తిలో ఏముండకూడదంటే తన గుడారంలో దుర్మార్గత, అమ్మా చెప్పండి రా, ఆ గుడారంలో పాపం ఉండకూడదు, కల్మషం ఉండకూడదు, కుళ్ళు ఉండకూడదు, కపటం ఉండకూడదు, కుయుక్తి ఉండకూడదు. మార్కు సువార్త 7:21 ప్రకారం అక్కడ ఉన్నటువంటి చెడ్డ విషయాలన్నీ కూడా మానవుని హృదయంలో ఉండకూడదు. మార్కు 7:21 ప్రకారం ఇవి లేనప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంటే, నాన్న చెప్పడరా, వృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. 17:6 యెహెజ్కేలు గ్రంథం మనం చదువుకున్నాం. ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసింది. ద్రాక్ష చెట్టు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలుకు పోల్చబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఫలిస్తారని దేవుడు చూశాడు. కానీ యెషయా గ్రంథం 5వ అధ్యాయం ప్రకారం వారు కారు ద్రాక్షాలు కాశారు. వారిని బట్టి దేవుడు దుఃఖపడ్డాడు. ఒక చెట్టును బట్టి దేవునికి ఉన్న ప్రణాళిక 3 మాటలు చెప్పాను. అది పచ్చగా ఉండాలి చెట్టు, అది ఫలములు కలిగిన చెట్టు, అది ఎదిగే చెట్టుగా ఉండాలి. అలా ఎదిగి ఫలించి పచ్చగా ఉన్నటువంటి వారు యోసేపు, ఇస్సాకు, సమూయేలును చూపించాను. అలా వృద్ధిలోనికి రావాలంటే 3 మాటలు చెప్పాను. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు, వర్ధిల్ల చేశాడు. హిజ్కియా దేవుని పనిని ఆరంభించి హృదయపూర్వకంగా చేశాడు, వర్ధిల్లాడు. యోబు గ్రంథం 22-23 ప్రకారం మన హృదయాల్లో గుడారంలో ఉన్న దుర్మార్గతను తీసివేసుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. దేవుని సేవకుడుగా మరొకసారి షిలోహు ప్రార్థనా మందిరాన్ని, ఈ మందిరంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులను, ఈ మందిరంలో ప్రభుని సేవిస్తున్నటువంటి సంఘ బిడ్డలను ఒక ద్రాక్షావళిలాగా దేవుడు వృద్ధిలోనికి తీసుకుని వచ్చి యోసేపులాగా, సమూయేలులాగా, ఇస్సాకులాగా క్రమక్రమంగా వర్ధిల్ల చేయాలని రాబోయే దినాల్లో అనేక ఆత్మల కొరకు ఈ సంఘం ప్రయాసపడి ప్రభు రాజ్యం కొరకు అనేక ఆత్మను సిద్ధపరచాలని దేవుని సేవకుడిగా మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. వాక్యాన్ని అందించినటువంటి అన్నగారికి చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పినట్లుగానే సమయాన్ని కూడా చాలా చక్కగా అన్వయించుకున్నారు. అలాగే చెప్పబడిన వాక్యాన్ని కూడా 3 విషయాలు. ప్రతి వ్యక్తి కూడా ఏం కోరుకుంటాడు అంటే అభివృద్ధి కోరుకుంటాడు. నా వరకు నేను కూడా ఏమనుకుంటాను, నేను కూడా అభివృద్ధి పొందాలి, నా కుటుంబం అభివృద్ధిలోనికి రావాలి, నా సంఘాల అభివృద్ధిలోకి రావాలి నేను కోరుకుంటాను. ప్రతి వ్యక్తి కూడా కోరుకునేది అభివృద్ధి. కాబట్టి చెట్ల గురించి, ఫలాలు లేని చెట్టు దేవుడు ఇష్టపడు, తీసేస్తాడు. ఆ స్థితిలోనికి రాకుండా మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి అంటే, ఎదగాలంటే, అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలో 3 విషయాలు కూడా చెప్పారు. దాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎదగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. వాక్యాన్ని ఇచ్చేటువంటి ప్రభుదాస్ అన్నకి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో సుధీర్ బాబు వచ్చి ప్రార్థన చేస్తాడు, తర్వాత పాటలు పాడతారు. అందరికీ వందనాలు. ప్రార్థన చేయడం కంటే నేను 2 మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నా. 49వ వార్షికోత్సవం అని పాంప్లెట్లో వేయడం జరిగింది. కాబట్టి ఈ సంఘం వెంకటేశ్వరపురంలో సుమారు 48 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇదే ప్రదేశంలో గుడిసె, తాటేకలతో ఒక గుడిసేసి చిన్న
మందిరం ఈ డైరెక్షన్లోనే డేవిడ్ తాతయ్య వారి ద్వారా అది ఇక్కడ గుడిసెంగా ప్రారంభమైంది. అప్పటికి వెంకటేశ్వరంలో మంజులు చర్చిలు ఏమి లేవు, ఇదే మొట్టమొదటిది. అప్పుడు నాన్నగారు కోవూరులో ఎన్టీఎస్లో జాబ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ డైరెక్షన్లో రేకుల షెడ్ వేసుకోవడం జరిగింది. అప్పుడు దేనయ్య గారు, మార్క్ అంకులు వారి అప్పుడు నాన్న వస్తూ వెళ్ళి ఉండేవారు. అది కూడా ముగిసింది. ఆ తర్వాత నాన్న, అమ్మ వీళ్ళు పరిచర్యలోకి యాక్టివ్గా వచ్చినప్పుడు ఇదిగో ఈ మందిరం, పక్క మందిరాన్ని నిర్మించడం అనేది జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే పని మారదు, పని ఒక్కటే. పని మనుషులది కాదు, దేవునిది. మారేదేంటి అంటే మనుషులే, పనివారు మారతారు. ప్రారంభంలో డేవిడ్ గారు ఉన్నారు, ఆ తర్వాత మార్కు దేనయ్య గారు ఉన్నారు, ఆ తర్వాత సుందర్రావు గారు ఉన్నారు, ఇప్పుడు సురేష్ బాబు గారు ఉన్నారు. మనం పనిని చేసి మరి ఒక తరానికి అప్పగించేవారం. ఒక మాటలో చెప్పాలంటే పనివారం. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి శక్తి వంచన లేకుండా మనం పని చేసి నెక్స్ట్ జనరేషన్కి పనిని మనము అప్పగించాలి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ పనిని అందరూ శక్తి వంచన లేకుండా చేశారు. డేవిడ్ తాతయ్య కానీ, మార్క్ అంకులు, దేనయ్య గారు కానీ, మా నాన్న అమ్మ వారు కానీ, ఇప్పుడు సురేష్ బాబు మా అన్నగారు కానివ్వండి, బాగా అయ్యగారు చెప్పినట్టుగా శాఖోప శాఖలుగా మారి ముదువర్తి, ఆ గాంధీనగర్, మళ్ళీ ఇక్కడ టిడ్కో అపార్ట్మెంట్స్ దగ్గర పని విస్తరించడం జరిగింది. అయితే పనివాడు ఒక్కడే ఉన్నాడు, ఒకే ఒక్కడు అన్నట్టుగా ఈ 4 దగ్గర అన్న ఒక్కడే తిరిగి కష్టపడి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రతి ఆదివారం సుడిగాలి పర్యటన, ఉదయం లేచి ముదివర్తికి వెళ్ళడం, ఆ నుంచి గాంధీనగర్కి వెళ్ళడం, ఇక్కడ చూడడం, ఈవినింగ్ మళ్ళా టిడ్కోలో చూసుకోవడం. అది ఆయన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన వయస్సును బట్టి అది భారభరితమే. నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఎవరినో ఒకరిని సహకారిగా తీసుకో, అన్నీ ఒక్కడివే చేయలేవు, ప్రయాణాలు ఇవన్నీ అని. ఎందుకు చెప్తున్నానంటే పని ఇంతవరకు శక్తి వంచన లేకుండా వారు దేవుడు వారికి అప్పగించిన పనిని నిస్వార్థంగా, స్వలాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా చేశారు. ఇక తర్వాత ఈ పరిచర్య ఎవరు వస్తారో తెలీదు, బహుశా సుప్రీత్ వస్తాడేమో, నాకు తెలీదు, రావాలని కోరుకుంటున్నా. ఎవరైనా సరే పరిచర్య దేవునిది కాబట్టి మనం పరిచర్య చేయాలి. కాబట్టి ఇంతమంది ఈ యొక్క సంఘములో భాగస్వామ్యులై ఈ సంఘాభివృద్ధికి చాలా తోడ్పడ్డారు కాబట్టి నేను కూడా సంతోషిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని నేను సమయాన్ని వారికి ఇస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాన్న, మరొకసారి మీ పాదాలకు వందనాలు అయ్యా. మా ముందర ఉన్న తరాల వారు డేవిడ్ గారు, దేనయ్య గారు, మార్కు గారు, అలాగే నాన్నగారు, అలాగే ఇప్పుడు అన్న, వారి శక్తి మేర మీరు అప్పగించిన పనిని నమ్మకంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ పరిచర్య మీది, మేము పనివారం, పనిచేసి మరొక తరానికి పనిని అప్పగించవలసిన వారముగా ఉన్నాం. ఈ యొక్క 49వ వార్షికోత్సవంలో అనేక మందిని మీరు తీసుకొచ్చారు. మీ దాసుల్ని నిలవబెట్టి మంచి మాటలు, అభివృద్ధి పొందాలి అన్నట్టుగా వినిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఒక చెట్టు జీవితంలో ఎదిగే స్థితి ఉంటుంది, ఆ తర్వాత ఫలించే స్థితి ఉంటుంది. మేము కూడా ఒక విశ్వాసి కూడా ఎదిగినంత వరకు ఎదగాలి, ఆ తర్వాత ఎదుగుదల ఆపి ఫలించవలసిన అవసరత ఉంది.
ఫలాలు లేని చెట్టును మీరు 3 సంవత్సరాలు మాత్రమే భరించి తర్వాత దాన్ని కొట్టివేయాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. అలాగే ఈ సంఘములో ఫలించని చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టును మీరు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తెరిగి ఫలాలు ఫలించే అవకాశాన్ని వారికి దయచేయమని స్థానిక సంఘము ఎంతో వ్యయ ప్రయాసలతో ఈ భయంకరమైన ఎండాకాలంలో ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత మాట్లాడబోయే మీ దాసుడిని జ్ఞాపకం చేసుకొని వచ్చిన వారు ఏదో ఒక మీ మాటలు హృదయంలో భద్రపరుచుకొని వెళ్ళినట్లుగా కృప చూపించమని కొద్ది విన్నపములు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.